బలమైన వాక్యం వర్తమానం చేయాలి. సహోదరుడు అక్కడ చూడు ముగ్గురు ఎవరో బాధపడుతున్నారు, వారికి దేవుని ప్రేమను ప్రకటిస్తాం. వందనాలు బ్రదర్. ఎవరండి మీరు? ప్రభు ఒక సువార్థికులమండి. మేమేం చేయమంటారు? ప్రభు ప్రేమను మీకు ప్రకటిద్దామని వచ్చామండి. అవసరం లేదు, మా టెన్షన్ లో మేము ఉన్నాము. మీరేంటి? టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ తెలుసుకోవచ్చా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి మా పొద్దుటూరుకు వచ్చారా? ఎందుకు బ్రదర్ తెలుసుకోవచ్చా మేమేమన్నా? మా ఫ్రెండ్ గారికి ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఓకే తనది ఈ ఊరే. ఓకే తనని కలవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇన్స్టాలో మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. మా ఫ్రెండ్ గారిని పిలుచుకొని పోదామంటే వీడు రావడం లేదు సరికి. వీడు ఇక్కడే ఉంటా, తన కోసం ఉండాలా, తను ఖచ్చితంగా కలిసిపోవాలని ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే సహోదరులారా, మీకు ఒక చిన్న మాట చెప్తాను వినండి. మేము ఉండే టెన్షన్ లో, ఇప్పుడు మేము ఏదో టెన్షన్ లో ఉన్నాం. మీరు చెప్పే మాటలు చిన్న మాట మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని మాకు చిన్న ఆశ. మేమైతే టెన్షన్ లో ఉన్నాం. ఎందుకంటే 3 ఆత్మలు నరకానికి వెళ్తే కనుక మాకు చాలా బాధ. వెళ్ళిపోండి, మేమైతే టెన్షన్ లో ఉన్నాం. ఒక చిన్న మాట చెప్తామండి. ఏం లేదు, మేము ఏదో టెన్షన్ లో ఉన్నాము. గాడ్ బ్లెస్ యు. జాగ్రత్త బ్రదర్. దీనిని చదువుకోండి. దేవుని ప్రేమ. వెయిట్ ఫర్ పార్ట్ 2, లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.